Good morning students. Today our topic is stack implementation using arrays. So మనం లాస్ట్ క్లాస్లో స్టాక్ అంటే ఏంటి, దాంట్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుద్ది చూసాము. సో ఇప్పుడు స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా. సో స్టాక్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, సో ఫస్ట్ అసలు డేటా స్ట్రక్చర్లో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంది కదా. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకి ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. ఏంటా 4 టైప్స్? arrays, linked list, stack, queue. ఓకే, సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో arrays, linked list, stack, queue. మనం arrayని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లింక్డ్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చూసాము. ఇప్పుడు స్టాక్ క్యూకి వచ్చేటప్పటికి చూడండి. సో స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా, క్యూని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా మనం బై యూజింగ్ arrays అండ్ లింక్డ్ లిస్టే ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీరు ఒక స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ array చేయొచ్చు, లేదంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే మనకి డైరెక్ట్గా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి వేరే మెథడ్ ఏమీ లేదు. మనం ఈ రెండింటిని యూజ్ చేసుకునే array కానీ లింక్డ్ లిస్ట్ కానీ యూజ్ చేసుకునే స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సేమ్ అదేవిధంగా క్యూ కూడా. సో క్యూని ఇంప్లిమెంట్ చేయాలన్నా, సో క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ array అయినా చేస్తాము, లేదంటే క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అయినా పెర్ఫామ్ చేస్తాము. డైరెక్ట్గా మనం క్యూని డిఫైన్ చేయలేము. సో arrayని కానీ లింక్డ్ లిస్ట్ని కానీ యూజ్ చేసుకుని మనం క్యూని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అలాగే స్టాక్ని కూడా array కానీ లింక్డ్ లిస్ట్ కానీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ స్టాక్ని మనం యూజింగ్ arrayని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చేయడానికి ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాము. సో ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, import all క్లాసెస్ అంటే ప్యాకేజెస్ యూజ్ చేసి. సో మీరు జావాలో నేర్చుకున్నారు. సో జావాలో అయితే ప్యాకేజెస్ యూజ్ చేస్తారు, అదే సి లాంగ్వేజ్లో అయితే హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తారు. సో హెడర్ ఫైల్స్ కానీ ప్యాకేజెస్ కానీ యూజ్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదే జావా అనుకోండి, ఏం చేస్తారు, ఇంపోర్ట్ యూటిల్ డాట్ స్టార్, ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, అలాగే ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూ డాట్ స్టార్. అలాగే మనకు కావాల్సిన ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. అదే సి లాంగ్వేజ్ అనుకోండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్, హ్యాష్ ఇంక్లూడ్ stdlib డాట్ హెచ్, హ్యాష్ ఇంక్లూడ్ conio డాట్ హెచ్, ఇటువంటి హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. సో అది మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్లో ప్రోగ్రాంలో రాసే ఫస్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత ఏం చేస్తాము అంటే, డిఫైన్ ఆల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, సో మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసుకుంటాము. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ, డిలీషన్ ఆపరేషన్ కానీ, లేదంటే డిస్ప్లే ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము అంటే, ఇంప్లిమెంట్ main method with suitable function calls. ఇంప్లిమెంట్ మెయిన్ మెథడ్ విత్ సూటబుల్ ఫంక్షన్ కాల్స్. సో మెయిన్ మెథడ్ని కూడా క్రియేట్ చేస్తాము. సో ఆ మెయిన్ మెథడ్లో ఏం రాస్తాము, ఫంక్షన్ కాల్స్. అంటే మీరు ఏవైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాశారో, ఫర్ ఎగ్జాంపుల్ పుష్కి రాశారనుకోండి, ఇన్సర్ట్ చేయడానికి పుష్ అనే ఫంక్షన్ రాశారనుకోండి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏం రాయొచ్చు, స్టాక్కి పుష్ రాయొచ్చు, పాప్ రాయొచ్చు, నెక్స్ట్ డిస్ప్లే రాయొచ్చు. ఓకే, సో మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ పుష్ పెర్ఫామ్ చేయాలనుకోండి, మెయిన్లో ఏం చేస్తాము, పుష్ ఫంక్షన్ని కాల్ చేస్తాము. అలాగే మీరు పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకోండి, మెయిన్లో ఏం చేస్తాము, పాప్ ఫంక్షన్ని కాల్ చేస్తాము.
డిస్ప్లే చేయాలి అనుకోండి, డిస్ప్లే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు మెయిన్లో మనం డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తాము. సో ఇవి బేసిక్ స్టెప్స్, అంటే మనం ఏదైనా ఒక స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫాలో అయ్యే బేసిక్ స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు మనం పుష్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేద్దాము. సో స్టాక్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి? పుష్, పాప్, డిస్ప్లే. సో పుష్ అంటే ఏంటి? న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం. సో ఇప్పుడు పుష్ ఆపరేషన్ని మనం బై యూజింగ్ స్టాక్ పెర్ఫామ్ చేద్దాము. సో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ముందు మనకు ఒక స్టాక్ ఉండాలి కదా, ఓకేనా? సో ఇప్పుడు నేను స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఏం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను? యారే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే ఒక యారేని క్రియేట్ చేసుకోవాలి విత్ స్పెసిఫిక్ సైజు. సో యారేకి మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు సైజు మెన్షన్ చేస్తాం కాబట్టి విత్ స్పెసిఫిక్ సైజు ఒక యారేని డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యారేని డిక్లేర్ చేస్తున్నాను. సైజ్ ఎంత అంటే 3. అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు? నేను 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు. సో 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు అంటే 3 ఇండెక్సెస్ ఉంటాయి కదా, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఓకే, సో ఇది మనం ఒక ఎంటీ యారేని క్రియేట్ చేసుకున్నాము. సో ఈ యారేకి నేమ్ ఏం పెట్టుకుంటాము? స్టాక్ అని పెట్టుకుంటున్నాను. ఈ యారే నేమ్ ఏమేమి పెట్టాను? స్టాక్ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి యారే యూజ్ చేసి ఒక టాప్ అనే వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, ఆ టాప్ అనే వేరియబుల్ తీసుకుని ఏం చేయాలి అంటే టాప్ని ఎప్పుడు కూడా ఫస్ట్ -1తో ఇనిషియలైజ్ చేయాలి. సో ఏం చేస్తాము? టాప్ ఈక్వల్ టు -1 చేస్తాం. ఎందుకు టాప్ అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాము? స్టాక్లో మీరు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అన్నా టాప్ ప్లేస్ నుంచే చేయాలి, రిమూవ్ చేయాలి అన్నా టాప్ ప్లేస్ నుంచే చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఎప్పుడు కూడా స్టాక్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ఈ టాప్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ప్రజెంట్ ఏమీ లేనప్పుడు, స్టాక్లో ఏ ఎలిమెంటు లేనప్పుడు టాప్ వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. అందుకోసం ఏమీ లేదు కాబట్టి సో టాప్ ఈజ్ ఈక్వల్ టు ఏం అసైన్ చేసుకున్నాము అంటే -1 అసైన్ చేసుకున్నాం. సో ఇవే స్టెప్స్ మనం అల్గారిథంలో మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాము? సో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ స్టాక్ని క్రియేట్ చేయాలి. సో స్టాక్ని క్రియేట్ చేయాలి అంటే యారేని డిక్లేర్ చేయాలి. ఏ యారేని డిక్లేర్ చేయాలి? యారేలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. 1 డైమెన్షనల్ యారే, 2 డైమెన్షనల్ యారే, మల్టీ డైమెన్షనల్ యారే. సో మనం స్టాక్ ఇంప్లిమెంట్ చేయడానికి 1 డైమెన్షనల్ యారేని యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనం 1 డైమెన్షనల్ యారేని డిక్లేర్ చేసుకోండి. సో డిక్లేర్ యారే. సో యారేని డిక్లేర్ చేసుకోండి విత్ సైజ్, విత్ స్పెసిఫిక్ సైజ్. ఒక పర్టికులర్ సైజ్ తోటి డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిజర్ యారేయే డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో స్టేట్మెంట్ ఏం రాస్తాము? ఇంట్ యారే నేమ్. సో యారే నేమ్ ఏం తీసుకున్నాను? నేను స్టాక్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇంటిజర్ యారేని డిక్లేర్ చేయడానికి డేటా టైప్ వచ్చి ఇంట్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? యారే నేమ్. యారే నేమ్ ఏం తీసుకున్నాను? స్టాక్. సైజ్ ఎంత? 3. సో ఇది స్టేట్మెంట్. ఇంట్ స్టాక్ ఆఫ్ 3. సో ఇది మనం ఒక యారేని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ యారేలో మనం స్టాక్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం చేయాలి. సో స్టాక్ ప్రిన్సిపల్ ఏంటి? లిఫో. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ అయిందే ఫస్ట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ యారేని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే డిక్లేర్ ఏ వేరియబుల్ టాప్. ఓకే, అండ్ assign it to -1. సో అంటే స్టాక్ని డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? టాప్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి టాప్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? -1ని అసైన్ చేసుకోవాలి. సో ఇది సెకండ్ స్టెప్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఈ స్టాక్లో మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. సో అంటే పుష్ చేయాలి. సో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ముందు మనం ఒక కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఏంటి ఆ కండిషన్? ఏంటి అంటే స్టాక్ అనేది ఓవర్ఫ్లోనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో స్టాక్ ఓవర్ఫ్లోవా కాదా చెక్ చేయడానికి కండిషన్ ఏంటి? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే, సో టాప్ ఈక్వల్ టు సైజ్ -1. సైజ్ -1 సైజ్ ఎంత? 3.
సో 3 మైనస్ 1 అంటే 2, కానీ టాప్లో ఎంత ఉంది ప్రజెంట్ -1 ఉంది, కాబట్టి కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఒకసారి చెక్ చేయండి, టాప్లో ఎంత ఉంది ప్రజెంట్ -1 ఉంది, సైజ్ -1 అంటే ఎంత 2, సో 1 నాట్ ఈక్వల్ టు -1 నాట్ ఈక్వల్ టు 2 అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అంటే ఏంటి స్టాక్ అనేది ఓవర్ఫ్లో కాదు. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అంటే టాప్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే మనకి స్టాక్లో నిండా స్టాక్ ఫుల్గా ఎలిమెంట్స్ ఉన్నట్టు అనమాట. సో అటువంటి కండిషన్ ఎరేజ్ అయితే ఏం చేస్తాము, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే స్టాక్ ఫుల్గా ఉంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తాము, డిస్ప్లే stack is overflow, so insertion cannot be performed. ఓకే, ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇన్సెషన్ చేయొచ్చు. సో ఇన్సెషన్ చేయడానికి ఏం చేస్తాము అంటే ఫస్ట్ టాప్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం, టాప్ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు టాప్ ఎంత అవుతుందమ్మా 0 అవుతుంది. సో టాప్ ప్రజెంట్ -1 ప్లస్ ప్లస్ చేసాం, +1 యాడ్ చేసాం, అప్పుడు టాప్ ఎంత అవుతుంది 0 అవుతుంది. అంటే ఇది ఈ పొజిషన్ ఇప్పుడు టాప్ అనమాట. ఓకేనా, సో ఏం చేస్తాము అంటే స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూ 10 అనుకోండి. సో స్టాక్ ఆఫ్ టాప్, స్టాక్ అంటే యారే, దాని టాప్ అంటే ఈ ప్లేస్. సో దీంట్లో ఏం పెట్టాలి, వాల్యూ 10 పెట్టుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో ఈ దీన్నంతా ఎందులో రాస్తాము అంటే ఒక పుష్ అనే ఫంక్షన్లో రాసుకుంటాం ఈ స్టెప్స్ అన్నిటిని. ఓకే, ఇన్ కేసు ఇంకొక ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేయాలనుకోండి, అగైన్ మళ్ళీ పుష్ని కాల్ చేస్తాం, పుష్ 12. ఈసారి నేను 12ని ఇన్సర్ట్ చేయమంటున్నాను. సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1. ఓకేనా, సో ఇప్పుడు టాప్ ఎంత ప్రజెంట్ 0 కదా. సో కండిషన్ ఏమైంది, ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి టాప్ ప్లస్ అవుతుంది. సో టాప్ ఎంత అవుతుంది ఇప్పుడు 1 అవుతుంది. సో స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ అంటే స్టాక్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 10 పెట్టుకుంటుంది. అగైన్ ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, సో పుష్ 13 ఫంక్షన్ రాసుకుంటున్నాం. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ పుష్ అనే ఫంక్షన్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తారో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో స్టాక్ ఆఫ్ పుష్ 13 అన్నాను. సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఓవర్ఫ్లో కండిషన్, టాప్ ఈక్వల్ టు సైజ్ -1. సో టాప్ ఎంత ఇప్పుడు 1 కదా. సో 1 ఈక్వల్ టు సైజ్ -1 ఫాల్స్ కాబట్టి మనకు మళ్ళీ ఎలిమెంట్ని టాప్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో టాప్ ఎంత అవుతుంది ఇప్పుడు 2 అవుతుంది. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ అవుతుంది, అంటే స్టాక్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 13 ప్లేస్ చేసుకుంటుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయమని పుష్ ఫంక్షన్ కాల్ చేశాను అనుకోండి, పుష్ 14 అని కాల్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అగైన్ పుష్ ఫంక్షన్లోకి వస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు టాప్ ఎంత 2, సైజ్ -1 ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూ అయింది కాబట్టి డిస్ప్లే ఏం చేస్తుంది, స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో, వీ కెనాట్ ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్ అని మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసి మనకి ఫంక్షన్ నుంచి టెర్మినేట్ అవుతుంది అనమాట. సో ఇది పుష్ ఆపరేషన్ యూజింగ్ అరేస్.